హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఫిల్మ్ జినో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఓ గ్రహాంతరవాసికి భూమి మీద ఉంటున్న రీనీ అనే పిల్లకి మధ్య స్నేహానికి సంబంధించింది. రీనీకి ఇంట్లో కష్టాలుంటాయి. జీనో తెలియకుండా మెక్సికోలోని ఎడారిలో పడిపోతుంది. తన ప్రాణాలు కాపాడిన జీనీ కోసం క్రోక్ అనే ఈ ఏలియన్ ఏం చేసిందన్నదే మిగిలిన కథ. ఫోటోగ్రఫీ బాగుంటుంది, విఎఫ్ఎక్స్ బాగుంటాయి. తెలుగు డబ్బింగ్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. వేరే ఓటీటీలో కూడా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. 3Dలో జనరేట్ చేసిన ఏలియన్ క్యారెక్టర్ని చక్కగా మిక్స్ చేశారు. అయితే క్లైమాక్స్ కొంచెం విషాదంగా ఉన్నా మీరు ఫీల్ అవ్వకుండా చివరి ఎండ్ క్రెడిట్స్ వరకు చూడండి. చిన్న ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో. రీనీ పాత్రలో నటించిన పాప చాలా బాగా చేసింది. దాని ఆకలి తీర్చడం కోసం పందుల్ని తీసుకొచ్చే సన్నివేశం చాలా బాగుంటుంది. స్పిల్బర్గ్ తీసిన ఈటీ సినిమా లాగే ఉంటుంది, కానీ బాగానే ఉంది సినిమా. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడారిలో తీసిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఏలియన్ కోసం CIA పంపించిన బృందం అంతా చేసే పనులు అక్కడక్కడ చిరాకు తెప్పించినా కొంచెం యాక్షన్ని చూపిస్తాయి. క్లైమాక్స్ని ముగించిన విధానం బాగుంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?